ఒకరోజు కాళీమాత ఆలయంలో ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. లడ్డూలకి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలియలేదు. చీమలను చంపకుండా ఎలా వాటిని వదిలించడం అనే ఆలోచనలో పడ్డారు. కాసేపటిదాకా ఆలోచించి ఎటూ పాలుపోక రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు. అప్పుడు ఆయన, చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి, వాటిని తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి, ఇక ఇటు రావు అని సూచించారు. వాళ్ళు పరమహంస చెప్పినట్లే చీమలు వచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు. ఆ పొడిని చూడటంతో వాటిని నోటకరుచుకొని చీమలు కాసేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాయి. దాంతో సమస్య కొలిక్కి వచ్చిందని లడ్డూ తయారీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం పరమహంస గారికి తెలపగానే ఆయన చిరునవ్వుతో, మనుషులు ఈ చీమల్లాంటి వారే, తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలో విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని మర్చిపోతారు అని అన్నారు. తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవంత చక్కెర సంతోషం చాలనుకున్నాయి అవి. లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు అని పరమహంస చెప్పారు. మనం కూడా అలానే భగవంతుడే సర్వస్వం అనుకునే ధ్యాన సాధన మొదలు పెడతాము. మధ్యలో ఎవరో ఏదో చెప్తే దానికోసం వెళ్ళి మన సాధన అంతా వృధా చేసుకుంటాము. తాత్కాలిక సుఖాల కోసం శాశ్వతమైన సత్యాన్ని ఎలా జారవిడుచుకుంటున్నామో అద్భుతంగా వివరించిన ఆ కారణ జన్మునికి నమస్సుమాంజలి.